అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? బానే ఉంటారులేండి. అందరికీ ముందుగా ఎండాకాలం శుభాకాంక్షలు. ఎండలైతే ఫుల్లుగా కాస్తున్నాయి. బాడీ డీహైడ్రేషన్ అయిపోకుండా ఎక్కువ వాటర్ అయితే తీసుకుంటూ ఉండండి. అవును, మీ పిల్లలు మార్నింగ్ లేయంగానే ఏం చేస్తారండి? చక్కగా చదువుకుంటారు కదా! మా పిల్లలైతే అలా కాదు. మార్నింగ్ లేయంగానే టీవీ ఆన్ చేసి ఒక గంట లేదా 1:30 గంట పాటు టీవీ అయితే చూస్తారు. స్కూల్ కానీ లేకపోతే ఇంకా ఎక్కువ సేపే చూస్తారు. స్కూల్ ఉన్న టైంలో అయితే ఒక గంట పాటు టీవీ చూసేసి తర్వాత పోయి రెడీ అవుతారండి. ఇక నేనైతే మార్నింగ్ లేయంగానే బయట ఊడ్చి ముగ్గైతే పెట్టేస్తాను. ఇక మా వారు డ్యూటీకైతే 7:30కి వెళ్ళిపోతారు కాబట్టి, నేను త్వరగా లేసానంటే ఇల్లు కూడా ఊడ్చేసి టీ పెడతాను. త్వరగా లేయకపోతే బయట ఊడ్చి ముగ్గు పెట్టి, టీ పెట్టుకొని తాగిన తర్వాత ఇల్లైతే ఇలా నిదానంగా ఊడ్చుకుంటాను. ఇది అందరి ఇళ్లల్లో ఉండే కామన్ పనే కదా! ఇల్లు ఊడ్చేసిన తర్వాత నేనైతే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దోస. మీలో ఎంతమందికి దోస అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా మా నెల్లూరు స్పెషల్ ఏంటంటే కారం దోస. ఇలా దోస వేసుకొని దీనిపైన రెడ్ చట్నీ వేసుకొని, కొంచెం ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని చక్కగా 2 వైపులా కాల్చుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఇంకా మీ సైడు ఏ బ్రేక్‌ఫాస్ట్ ఫేమస్సో కామెంట్ చేయండి. పిల్లలకైతే నార్మల్ దోస అయితే వేశాను. నేనైతే ఇలా కారం దోస అయితే వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎప్పుడన్నా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. చక్కగా కారం దోస అయితే వేసేసుకున్నాను. దోస వేసేటప్పుడు బానే ఉంది కానీ, తినేటప్పుడే ఈ రెడ్ చట్నీలో స్పైసీనెస్ చాలా ఎక్కువైపోయింది. తిన్నంత సేపు బాగానే ఉంది గానీ, తిన్న తర్వాత కళ్ళల్లో వాటరు ధారల్లా కారుతున్నాయి. అంత స్పైసీనెస్‌గా ఉంది ఈ చట్నీ అనేది. ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటాను, ఇంత స్పైసీనెస్ తినకూడదు, కొంచెం కారం తగ్గించాలి అనని. అదేంటో అసల ఇలా స్పైసీగా తినకపోతే తిన్నట్టే అనిపించదు. నేను చికెన్ చేసినా, చేపల కర్రీ చేసినా కూడా మా ఇంట్లో వాళ్ళకి ఆ రోజు కళ్ళల్లో వాటర్ కారిపోతాయి. అంత స్పైసీగా ఉంటది. ఇక్కడ తిన్నంత సేపు బానే ఉంది గానీ, తర్వాత కారం అయితే మండిపోతుంది. ఉండండి వాటర్ తెచ్చుకుంటాను. నేను వెళ్ళేసి కొంచెం చక్కెర నోట్లో యేసుకొని, వాటర్ తెచ్చుకొని తాగేసి కొంతసేపు అలా రిలాక్స్ అయ్యాను. ఇప్పుడైతే వంట చేయాలి కదా! ఈరోజైతే వంట చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ చిక్కుడుకాయ కర్రీ అండ్ రైస్ పెట్టేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈవినింగ్ బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇంక మా వారు గూడా భోజనానికి రారు కాబట్టి, నాకు పిల్లలకే కదా! అందుకని సింపుల్‌గా ఏదైనా ఒక కర్రీయే ప్రిపేర్ చేసేసుకుందాం అని అనుకుంటున్నాను. నేను నార్మల్‌గా ఒక 2 కర్రీస్ అయితే చేస్తాను. ఇంకా అదే ఆఫ్టర్‌నూన్ అండ్ నైట్‌కైతే సరిపోతుంది. ఇంక ఈరోజు మధ్యాహ్నం వరకే కాబట్టి ఒక కర్రీయే చేస్తాను. ఇక్కడ ఒకవైపు చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. రెండో వైపు కుక్కర్‌లో రైస్ అయితే పెట్టేసాను. 2 పనులు ఒకేసారి ఫటాఫట్ అయిపోతాయి. అసలే గ్యాస్ కొరత ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా కరెంట్ కుక్కర్‌లు కూడా యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే నాకు చిక్కుడుకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మీ సైడ్ చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా చిక్కుడుకాయ ఫ్రైలో టమోటా ఏసి కూడా చేసుకుంటారండి. పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తినేసి కాసేపు ఏసీ యేసుకొని అలా పడుకున్నాను. లేసేసరికి 5:30 అయిపోయింది. ఇక మిగతా పనులన్నీ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపం పెట్టేసరికి 8:30 అయిపోయింది. ఇంక నేనైతే రెడీ అయిపోయేసి బయటకైతే వెళ్ళాము. బయటకంటే ఎక్కడికో రెస్టారెంట్‌కో, హోటల్‌కో అనుకోబాకండి. మాక్సిమం మీ అందరికి తెలిసే ఉంటది. వింజమూరులో చెన్నకేశ్వర స్వామి తిరునాళైతే జరుగుతుంది కదా! ఈరోజైతే గుడి దగ్గర అన్నదానం. అక్కడికైతే వెళ్తున్నాం మేము. ఇక్కడ చూసారా బజార్ మొత్తం లైటింగ్స్ అయితే ఎలా వేసేసున్నారో. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా పెట్టేస్తున్నారు. ఇక్కడ మేమేం తీసుకోలేదులెండి. డైరెక్ట్‌గా ఇక్కడ అన్నదానంకైతే వచ్చేసాము. ఇక్కడ చూసారా ఎంతమంది జనాలున్నారో. ఇదే అన్నమాట మన క్యూ. ఇప్పుడు ఇందులో పోవాలి. మొత్తానికి మిషన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఇంతమంది జనంలో ఎళ్ళేసి భోజనం అయితే చేసుకొచ్చేసరికి చెమటలు పట్టేసాయి. ఎందుకంటే దేవుడి గుడిలో పెట్టి అన్నదానం తినటానికి కూడా అదృష్టం అనేది ఉండాలి కదా! ఇక్కడ చూసారా రథము. ఈ రథం ఉత్సవం అయితే రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతది. ఇక మేము భోజనం చేసేసి ఇంటికైతే వచ్చేసాం. మేమైతే ఈరోజు ఏం తీసుకోలేదు. రేపు మార్నింగ్ వచ్చి ఏమైనా తీసుకోవచ్చని చెప్పేసి అయితే ఇంటికొచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 10 నుంచి రథం ఉత్సవం అయితే స్టార్ట్ అయిపోతది. మేమైతే ప్రతి సంవత్సరం తప్పకుండా స్వామివారి దర్శనం అయితే చేసుకుంటామండి. ఈ సంవత్సరం మీకు కూడా చూపించాను గదా! మీరు కూడా ఈ స్వామివారిని దర్శించుకోండి. ఆ స్వామి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబం మీద ఎప్పుడూ ఉంటాయి. అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు గనక ఫస్ట్ టైమ్ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి, అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.